ఏడేళ్ల తర్వాత మోడీ చైనాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని టియాన్జిన్లో జరుగుతున్న 25వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ట్రంప్ భారత్ పై విధించిన 50% సుంకాల తర్వాత ఈ సమావేశం జరుగుతూ ఉండడంతో ప్రపంచ దృష్టంతా ఈ సమావేశాలపైనే ఉంది. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ సన్నివేశం భారత్ రష్యాల మధ్య స్నేహానికి నిదర్శనంగా మారింది. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశ వేదిక నుండి రిచ్ కార్ట్లాన్ హోటల్ కు ప్రధాని మోదీతో పాటు ప్రయాణించాలని అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా కోరుకున్నారని తెలిసింది. ఇందుకోసం పుతిన్ స్వయంగా ప్రధాని మోడీ కోసం దాదాపు 10 నిమిషాలు వేచి చూశారు. వీరిద్దరూ ఆర్ఎస్ సెడాన్ అనే ప్రత్యేకమైన కారులో కలిసి ప్రయాణించారు. దీంతో ఈ కార్ స్పెషాలిటీ ఏంటనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రష్యన్ అధ్యక్షుడు పుతిన్ తన ప్రత్యేక కారైన ఆర్ఎస్ సెనాట్ లో మోదీని తీసుకెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఇద్దరు దేశ ప్రధానులు కారులో ప్రయాణించడం అనేది చాలా అరుదు. అలాగే పుతిన్ ఉపయోగించే కారు చాలా ప్రత్యేకమైంది. దీని సామర్థ్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పుతిన్ ఉపయోగించే ఈ కారును ఆర్ఎస్ సెనాట్ అనే పేరుతో పిలుస్తారు. ఇది రష్యా స్వదేశీయంగా తయారు చేసిన లగ్జరీ లింకన్ కార్. రష్యన్ అధ్యక్షుడి అధికారిక వాహనంగా 2018 నుంచి ఉపయోగంలో ఉంది. ఇది మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయ్స్ వంటి విదేశీ కార్లకు బదులుగా రష్యా తన స్వంత టెక్నాలజీతో రూపొందించారు. ఈ కారు ప్రధాన సెక్యూరిటీ. ఇది బాలిస్టిక్ బాంబ్ ప్రూఫ్. ఈ కారుని ప్రత్యేక రకమైన షెల్లులతో తయారు చేశారు. ఇది 7.62 మిల్లీమీటర్ బుల్లెట్లు, గ్రెనేడ్లు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ నుంచి కూడా పూర్తి రక్షణ అందిస్తుంది. గ్రెనేడ్ దాడి జరిగినా లోపలి వ్యక్తులు 30 నిమిషాల పాటు సురక్షితంగా ఉండగలిగేలా దీన్ని రూపొందించారు. ఇది అత్యవసర సమయంలో కారు లోపల ఉన్నవారిని రక్షించగలదు. ఈ కారులో ఆక్సిజన్ సిస్టమ్, ఎయిర్ ఫిల్టరేషన్ ఉంటుంది. ఒకవేళ ఈ కారుపై రసాయనిక దాడి, బాంబు దాడి జరిగినా దీనిలో ప్రత్యేక ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ 30 నుంచి 45 నిమిషాల పాటు ఆక్సిజన్ను అందిస్తుంది. దీనిలోని ఎయిర్ ఫిల్టర్లు విషపూరిత వాయువులను 100% బ్లాక్ చేస్తాయి. ఇది పుతిన్ వంటి ఉన్నత అధికారులకు అత్యవసర పరిస్థితుల్లో జీవనాధారాన్ని కాపాడుతుంది. అలాగే దీనిలో అధునాతన రక్షణ సాంకేతికతలు ఉన్నాయి. ఈ కారులో జీపీఎస్ ట్రాకింగ్, రిమోట్ కంట్రోల్ లాకింగ్, ఎమర్జెన్సీ బటన్లు ఉన్నాయి. ఇది రియల్ టైమ్ మానిటరింగ్ తో అన్ని హెల్త్ ఏజెన్సీలకు కనెక్ట్ అవుతుంది. అలాగే కారు ఇంజిన్, టైర్లు పంక్చర్ ప్రూఫ్. ఇది 6.6 లీటర్ V12 ఇంజిన్ తో 600 హార్స్ పవర్ ఉంటుంది. కారు ఫుల్ స్పీడ్ లో ఉన్నా లోపల కనీసం కదిలినట్లు కూడా తెలియదు. అలాగే ఇది లగ్జరీ సెడాన్ కూడా. లెదర్ సీట్లు, మసాజ్ ఫంక్షన్లు, ప్రైవేట్ కమ్యూనికేషన్ సిస్టమ్లు ఉంటాయి. మోదీ వంటి అతిథులకు ఇది గౌరవప్రదమైన అనుభవాన్ని అందిస్తుంది. ఆర్ఎస్ మోటార్స్ కంపెనీ ఈ కారును 2018లో ప్రవేశపెట్టింది. దీని ధర సుమారు 10 మిలియన్ రూపాయలకు పైగా ఉంటుంది. ఈ కారుని పరిమితంగా తయారు చేస్తారు. అలాగే దీన్ని అధికారిక సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే ఇది ఉంది. వారు కూడా ప్రధానంగా గిఫ్టుల రూపంలోనే దీన్ని అందుకున్నారు. పుతిన్ వద్ద సుమారు 5 నుంచి 10 కార్లు ఉన్నాయని అంచనా. బెలారూస్ అధ్యక్షుడికి 2019లో పుతిన్ దీన్ని గిఫ్ట్గా ఇచ్చారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు 2022లో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడికి జోర్డాన్ కింగ్ అబ్దుల్లాకి పుతిన్ గిఫ్ట్గా ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఇది ప్రపంచంలో 5 ప్రముఖుల వద్ద మాత్రమే ఉంది.